బ్రేకింగ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఈ వార్తను మీకు చెప్పే ముందు మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా ఎవరుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నా దగ్గర ఉన్న సమాచారాన్ని నేను మీకు అందిస్తున్నాను. మీ అభిప్రాయాన్ని స్పష్టంగా కమెంట్ బాక్స్లో రాయండి. ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఎవరు ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏపీ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్నికయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది. జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం కూడా కనిపిస్తోంది. మండలి బుద్ధప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస, లోకం మాధవి పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ముగ్గురులో ఒకరిని డిప్యూటీ స్పీకర్ పదవి వరించే అవకాశం కనిపిస్తోంది. జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో జనసేన నుంచి ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. చీఫ్ విప్గా ధూళిపాల నరేంద్ర పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి మీ అభిప్రాయం ఏంటి? స్పీకర్గా ఎవరుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయం స్పష్టంగా తెలియచేయండి. నేను మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడతాను. రాజేష్, స్పీకర్కి సంబంధించి టీడీపీలో ఎటువంటి చర్చ జరుగుతుంది? స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి? అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి? నుంచి ప్రధానంగా మొదటి నుండి వినపడుతున్న పేరు సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి పేరు వినపడుతుంది. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అయ్యన్న పాత్రుడి పేరుని చంద్రబాబు ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. వాస్తవంగా మంత్రుల కేటాయింపు సమయంలో మంత్రిగా ఆయనకి, సీనియర్ మంత్రిగా ఆయనకి ఉత్తరాంధ్ర నుంచి ఆయన చోటు దక్కుతున్నారు. కానీ చంద్రబాబు ఈసారి మొత్తం యంగ్ టీమ్ తో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో సీనియర్లే పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడి వైపే చంద్రబాబు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఆయనకి స్పీకర్ పదవిని దాదాపుగా ఖరారు చేశారు, అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ ఎవరన్న దానిపైన కూడా చర్చ జరుగుతుంది. కూటమిలో కీలకంగా ఉన్నటువంటి జనసేనకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం కనబడుతుంది. ముగ్గురు పేర్లు అయితే బలంగా వినబడుతున్నాయి. ఆ నెల్లిమర్ల నుంచి గెలిచినటువంటి లోకం మాధవి, తాడేపల్లి నుంచి గెలిచినటువంటి బొలిశెట్టి శ్రీనివాసు, అవనిగడ్డ నుంచి గెలిచిన మండల బుద్ధప్రసాద్, వీళ్ళ మూడు పేర్లు కూడా డిప్యూటీ స్పీకర్ రేస్ లో వినపడుతున్నాయి. వీళ్లలో డిప్యూటీ స్పీకర్ గా ఆల్రెడీ మండలి బుద్ధప్రసాద్ 2014 నుంచి 19 వరకు టీడీపీలో పనిచేశారు, అనుభవం కూడా ఉంది. అయితే ఒకవేళ మహిళకి ఇవ్వాలనుకుంటే, డిప్యూటీ స్పీకర్ మహిళకి ఇవ్వాలనుకుంటే లోకం మాధవి వైపు చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో కూడా డిప్యూటీ స్పీకర్ పదవి మీద చంద్రబాబు మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఒకసారి అయ్యన్న పాత్రుడు పొలిటికల్ జర్నీ చూస్తే కనుక ఆయన 7వసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో మొదటిసారిగా ఆయన ఎన్టీఆర్ హయాంలో మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 25 ఏళ్ల వయసులో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. 86లో ఆయన 84 నుంచి 86 వరకు మంత్రిగా పనిచేశారు. తర్వాత 94 నుంచి 96లో, తర్వాత 99లో, 2004లో ఎమ్మెల్యే అయ్యారు. 2014 నుంచి 19 వరకు కూడా ఆయన మంత్రి చేశారు. 5 సార్లు మంత్రిగా పనిచేశారు, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది సుదీర్ఘ అనుభవం ఉంది. అంతేకాదు శాసనసభ వ్యవహారాల మీద పూర్తి స్థాయిలో పట్టున్న వ్యక్తిగా అయ్యన్న పాత్రుడికి పేరుంది. సభను ఎలా నడపాలి, సభా వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశాల మీద సీనియర్ శాసనసభ్యుడిగా ఆయనకి చాలా అనుభవం ఉంది. కాబట్టి ఆయన వైపు మొగ్గు చూపే అవకాశం కనబడుతుంది. దాదాపుగా అయ్యన్న పాత్రుడి పేరునే చంద్రబాబు ఖరారు చేసే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు ఇంతకుముందు మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ కూడా కీలకంగా ఉంటారు కాబట్టి జనసేనకి ఇచ్చే అవకాశం కనబడుతుంది. మహిళకి ఇస్తే కనుక లోకం మాధవి పేరు ఖరారు చేసే అవకాశం కనబడుతుంది. అసెంబ్లీ సమావేశాలు వాస్తవంగా 19వ తేదీనే జరపాలని అనుకున్నారు, కానీ కొంత షెడ్యూల్ మారే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు పోలవరం పర్యటన వెళ్లారు. ఈ పోలవరం పర్యటన సాయంత్రం తిరిగి వస్తారు. రేపు ఒకవేళ కేబినెట్ మీటింగ్ ఉంటుందనే ప్రచారం జరిగింది, కానీ దానిపైన ఇంకా స్పష్టత రావాలి. ఎందుకంటే మంత్రులు ఇంకా పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోలేదు. కొంతమంది ఎల్లుండు బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఒకవేళ కేబినెట్ మీటింగ్ ఎప్పుడు పెడతారు, పెట్టిన తర్వాత అసెంబ్లీ డేట్స్ అనేవి ఖరారు చేసే అవకాశం కనబడుతుంది. ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. స్పీకర్ ఎన్నిక కూడా జరగాల్సి ఉంది. కాబట్టి సాధ్యమైన త్వరగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. దానిపైన ఒక నిర్ణయం కూడా త్వరలోనే తీసుకునే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే స్పీకర్ పేరు దాదాపుగా అయ్యన్న పాత్రుడు ఖరారైంది. ఆయన అధికారికంగా ప్రకటించే అవకాశం కనబడుతుంది. అయితే అయ్యన్న పాత్రుడు 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం అయ్యన్న పాత్రుడిని పెద్ద ఎత్తున టార్గెట్ చేసిన ఆయన మీద అనేక కేసులు పెట్టారు. అత్యాచార యత్నం కేసు కూడా ఆయన మీద పెట్టారు. 407 కూడా పెట్టారు. ఇవన్నీ చాలా సెక్షన్స్ ఆయన మీద ఉన్నాయి. అనేక ఇబ్బందులు ఆయన గురయ్యారు. అనేక సార్లు ఆయన్ని ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి గోడలు బద్దలు కొట్టి మరి ఆయన ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి పోలీసులు వేధింపులు గురి చేశారు. ఈ వేధింపులన్నింటినీ ఆయన చాలా బలంగా ఎదుర్కొని నిలబడి నర్సీపట్నం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకి మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ సీనియర్లకి సారి చోటు ఇవ్వకుండా జూనియర్ వైపు చంద్రబాబు వెళ్లారు. కాబట్టి స్పీకర్ పదవికి గౌరవించాలని
నర్సీపట్నం నుంచి గెలిచిన అయ్యన్ పాత్రుడికి స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించాలని చంద్రబాబు భావిస్తున్న దానిలో భాగంగా ఆయన పేరు దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. రోహిత్, ఏదేమన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ అయితే ఇంకా ఖరారు కాలేదు. మొన్న ఒక 4 రోజుల ముందు అయితే 19 నుంచి జరుగుతాయని ఒక టాక్ వచ్చింది, కానీ దానిపైన ఇంకా ధృవీకరించాల్సి అవసరం ఉంది. ప్రస్తుతానికైతే స్పీకర్ సంబంధించిన పేరైతే దాదాపుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. రోహిత్, ఈ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అయ్యన పాత్రుడు పడ్డ కష్టాలను దృష్టిలో ఉంచుకుని అయ్యన పాత్రుడికి స్పీకర్ పదవి ఇవ్వాలి అని టీడీపీ భావిస్తున్నట్టుగా అర్థమవుతోంది, తెలుస్తోంది. ఇంకెవరైనా స్పీకర్ పదవికి తాము అర్హులం, తమకు స్పీకర్ పదవిని కేటాయించండి అనే విజ్ఞప్తులతో టీడీపీ అధినేత ముందుకు ఎవరైనా వస్తున్నారా? సీనియారిటీ ప్రకారం చూస్తే గుడివాడ రాజమండ్రి రోడ్ నుంచి గెలిచినటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా 7 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఆయనకు కూడా స్పీకర్ పదవి వస్తుందనే టాక్ నడిచింది. కానీ ఇంకొక ప్రచారం నడుస్తుంది. కేబినెట్ లో కేవలం 24 మంది మాత్రమే మంత్రుల్ని కేటాయించారు. ఒక మంత్రి ఆ స్థానాన్ని పెండింగ్ లో పెట్టారు. ఒకవేళ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రోటోన్ స్పీకర్ ఇచ్చి తర్వాత ఆయన ఏమైనా మంత్రి పదవిలో కేబినెట్ లో తీసుకుంటారని టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఆయన కూడా మొన్నటి వరకు రేస్ లో ఉన్నారని తెలిసింది. ప్రస్తుతం ఆయన ప్రోటోన్ స్పీకర్ అయ్యే అవకాశం కనబడుతుంది. మరోవైపు కళా వెంకట్రావు కూడా సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు. ఆయన పేరు కూడా వినపడినప్పటికీ అయ్యన్న పాత్రనే దాదాపుగా చంద్రబాబు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఆయన వైపే చంద్రబాబు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. రోహిత్, రైట్ రాజేష్, ఏపీ స్పీకర్ గా చింతకాయల అయ్యన పాత్రుడు ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏకగ్రీవంగా ఆయన పేరునే టీడీపీ అధినేత కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే జనసేనకు మరో పదవి దక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు ఇవ్వాలి అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మండలి బుద్ధప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస్, లోకం మాధవి పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ముగ్గురులో ఒకరిని డిప్యూటీ స్పీకర్ పదవి భరించే అవకాశం కూడా ఉంది. జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చీఫ్ విప్గా ధూళిపాల నరేంద్ర పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? చీఫ్ విప్గా ఎవరిని నియమిస్తే బాగుంటుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరు అనుకుంటున్నారు? స్పీకర్ పదవికి ఎవరు అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో స్పష్టంగా తెలియచేయండి.